జై హింద్. జనరల్గా సిబిఎస్ఈ స్కూల్ అనగానే అందరికీ ఏం ఆలోచన ఉంటుందంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకు మాత్రమే ఆ స్కూల్ అని చెప్పేసి ఎక్కువ మందిలో ఒక నమ్మకం ఉంది. యాక్చువల్గా మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్లస్ 2023లో కొత్త కరికులం ఏదైతే రిలీజ్ అయిందో దాని ప్రకారం చూసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒకవేళ సిబిఎస్ఈ స్కూల్లో చదివితే సరిపోతుంది, ఆ కరికులంతో డైరెక్ట్గా జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో సీట్ వచ్చే విధంగా ప్లస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా డైరెక్ట్ వాళ్ళు సెలెక్ట్ అయ్యే విధంగా ఆ కరికులంని రీడిజైన్ చేయడం జరిగింది. సో సిబిఎస్ఈ స్కూల్లో చదవడం వల్ల డైరెక్ట్గా మనకి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కన్నా కూడా పిల్లలు రెడీ అవ్వడం జరుగుతుంది. అండ్ తల్లిదండ్రులందరూ కూడా దీన్ని గ్రహించి మీ పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే విధంగా చేసుకుంటానని చెప్పేసి ఆశిస్తున్నాను.